హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. ఈ కాణిపాక దేవాలయము చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలశారు. ఒకప్పుడు ఇక్కడ మోగ, చెవిటి, గ్రుడ్డివారు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. లోపలికి చూడగానే బావి నిండుగా రక్తం ప్రవహిస్తూ ఉంది. అప్పుడు చుట్టుపక్కల ఊరు ప్రజలందరూ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆ నీరు 1 ఎకరంకి పంటకి సరిపడా నేల తడిచిందట. అన్ని కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత ఊరు ప్రజలందరూ పరిశీలించి చూస్తే బావిలో వినాయక విగ్రహం కనిపించింది. అప్పటి నుండి వినాయకుడు పూజలు అందుకుంటూ ఉన్నారు. మనము ఏదైనా ఒక కోరిక కోరుకుంటే నెరవేరుతుందట. ఇక్కడ కేతుగ్రహ దోషం ఉన్నవారు కూడా పూజలు చేసుకుంటారు. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత స్వామివారి కళ్యాణోత్సవం రోజు జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారు. 1945లో చేయించిన కవచం పట్టడం లేదని 2002 సంవత్సరంలో ఒక భక్తుడు చేయించిన తొడుగు 1 అడుగు వెడల్పు 1 అడుగు ఎత్తు పెరిగినదట. 2006 సంవత్సరంలో 1 అడుగు ఎత్తు పెరిగినది, 1 అడుగు ఎడల్పు పెరిగినది. ఇలా పెరుగుతూ ఉంది. ఆ కవచాలను కూడా అక్కడ అద్దాల్లో పెట్టి ఉంచారు, మనం చూడొచ్చు. లోపలికి ఫోన్ తీసుకు వెళ్ళనివ్వరు కాబట్టి వీడియో తీయటానికి అవ్వలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.